ఓడి అమ్మా ఇది మాలా ఇంకేమన్నా అప్పుడెప్పుడో పొద్దున వచ్చిన రాత్రి దాకా ఇక్కడే ఉన్నామంటే అర్థం చేసుకోండి. ఏ ఫ్లోర్ నుంచి ఏ ఫ్లోర్ ఎటు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. 80 ఫ్లోర్లతో ఈ మాల్ అయితే కట్టారు. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని ఈ మాల్ కట్టడానికి ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు అని అడిగితే $1.65 బిలియన్ అంట మావా. ఇండియన్ కరెన్సీలో ఎంత ఉండొచ్చో ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ అయ్యండి. నాకు షూస్ పిచ్ అనమాట, ఎస్పెషల్లీ వ్యాన్స్ లో. సో వ్యాన్స్ లో షూస్ అయితే తీసుకున్నాను. ఈ బ్రాండ్ లో షూస్ దొరకడం చాలా చాలా కష్టం. అందుట్లోనూ ఆఫర్ లో ఉందంట. మనం ఆఫర్ లో ఉంటే మనం ఎందుకు ఆగుతాం, కొనేసాం అనమాట. బిల్లు గట్టిగానే అయింది. ఫారినర్స్ కి ఒక ప్లస్ పాయింట్, బ్యాంకాక్ వచ్చిన వాళ్ళకి వ్యాట్ రీఫండ్ అని ఉంటుందంట. మనం ఈ దేశం దాటి బయటికి వెళ్ళేటప్పుడు వ్యాట్ రీఫండ్ చేసుకోవచ్చు. అక్కడే ఫుడ్ కోర్ట్ ఉంటే మాల్లో ఒక ఐస్ క్రీమ్ తిన్నాను. థాయ్ స్పెషల్ అంట. కొబ్బరి తీసాడు, ఐస్ క్రీమ్ వేసాడు, పల్లీలు వేసాడు, చాలా రకరకాలుగా చేసాడు. డిఫరెంట్ గా ఉంది, టేస్ట్ అయితే బాగుంది. అబ్బా చూత రాత్రి అయిపోయింది అయ్యా. పక్కనే క్రూజ్లు యాచ్లు తిరుగుతున్నాయి. ఒక్క టికెట్ ప్రైస్ టూ కాస్ట్లీ ఉంది. మన బడ్జెట్ లో లేదని పక్కనున్న నార్మల్ బోట్ లోకి అయితే ఎక్కాను. కేవలం 15 బాట్లు అన్న. బోట్ మొత్తంలో ఎవ్వరు లేరు. లాస్ట్ ప్యాసింజర్ నేనే. ఒకవేళ ఎవరైనా ఈ ప్లేస్ కి వస్తే ఈ బోట్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. అలా బోట్ మీద వెళ్తుంటే పెద్ద పెద్ద అంతస్తుల బిల్డింగ్లు చూస్తుంటే, ఆ మాల్ చూస్తుంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ మావా. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. బ్యాంకాక్ వచ్చినప్పుడు నైట్ టైం బోట్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.